Sir, namaste. This is Anita Srihari Prasad, and I congratulate you heartfully for successfully completing 46 years in your film industry and a successful life. Sir, this is the time to show my gratitude to you. ఎందుకంటే ముంబైలో మేము మీతో అనుకోకుండా మీట్ అవడం నిజంగా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన అంశం. అసలు ఎప్పుడు కూడాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మిమ్మల్ని రియల్ లైఫ్లో కలుస్తా అని. కానీ నేను నా లైఫ్లో ఏదైతే గోల్ పెట్టుకున్నానో 1,00,000 విమెన్కి వాళ్ళ తాలూకా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం హెల్ప్ చేద్దామని, ఆ మార్గం గుండానే నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండడంలో ఒక భాగంగా ముంబై రావడం జరిగింది. ఆ రిటర్న్ వస్తుండేటప్పుడు మీరు ఆ రోజు సడన్గా కలవడం జరిగింది ఎయిర్పోర్ట్లో. నా స్నేహ కార్యక్రమాల గురించి మీతో సంభాషించడానికి నాకు అనుమతి ఇచ్చినందుకు మీకు ఎల్లప్పుడూ కూడా నేను కృతజ్ఞురాలనే ఉంటాను సార్. నేను చెప్పింది ఎంతో ఓర్పుతో, నేర్పుతో విన్నారు. చాలా సాదాసీదా వ్యక్తిగా మీరు ఆ రోజు చూపించిన రెస్పాన్స్ నిజంగా నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఎందుకంటే మీరెంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఎంతో లైఫ్‌లో సక్సెస్ సాధించినా కూడాను, మీలో కనిపించిన సింప్లిసిటీ నిజంగా నాకు ఎల్లప్పుడూ కూడా ఒక ఇన్‌స్పిరేషన్‌గానే ఉంటుంది. అంటే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అన్నది మీలో స్పష్టంగా కనిపించింది. అది నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకొని ఎప్పుడూ పాటిస్తాను సార్. అలాగే మా అందరితో కూడాను మీరు చాలా టైం స్పెండ్ చేశారు. అలాగే మీ తాలూకా వర్క్స్ టువర్డ్స్ బెటర్‌మెంట్ ఆఫ్ విమెన్ కూడా నాకు చెప్పారు. అంటే లేడీస్‌కి, గర్ల్స్‌కి కరాటే అదే నేర్పిస్తున్నారు. అలాగే ఫైనాన్షియల్లీ బాగా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా కూడాను క్లాసెస్ కండక్ట్ చేయించడం అవి చేస్తున్నారు. మీ ఆర్గనైజేషన్స్ తాలూకా ఫంక్షనింగ్ వాటి కోసం కూడా క్లియర్‌గా చెప్పారు. రియల్లీ ఇట్ వాస్ వెరీ ఇన్‌స్పైరింగ్ ఫర్ మీ. నేను విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఏదైతే ట్రై చేస్తూ ఉన్నానో, విమెన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఏదైతే ట్రై చేస్తున్నానో, దానికి మీరు చేస్తున్న వర్క్‌కి కూడాను దగ్గర సంబంధం ఉంది. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ విన్నాక. అంతేకాకుండా ఆ రోజు మిమ్మల్ని అలా చూడడం, మాట్లాడడం జరిగిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను ప్రతి పర్వదినాల్లో, ముఖ్యమైన దినాల్లో నేను మీకు విషెస్ చెప్పిన వెంటనే మీరు కూడాను స్పందించి మీ తాలూకా బ్లెస్సింగ్స్ నాకు అందిస్తూనే ఉన్నారు. మీ ఎంకరేజ్‌మెంట్ ఎప్పుడు కూడాను నాకు ఉంటూనే ఉంది. మీరు పంపిస్తున్న ఈ మెసేజెస్ నాకెప్పుడు కూడాను పవర్ బూస్టర్స్‌గా పనిచేస్తున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దీస్ వండర్‌ఫుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ ప్యూర్ అండ్ క్లియర్ అండ్ డివైన్ హార్ట్. మనం స్వచ్ఛమైన మనసుతో ఒక మంచి పని చేయాలి అని కోరుకుంటే, ఆ భగవంతుడు మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు అని అంటుంటారు. నేనదెప్పుడు కూడా నమ్ముతూ వస్తున్నాను. అలాగే మనస, వాచ, కర్మన నేను చేస్తున్న పనులకి ఆ భగవంతుడు ఎప్పుడు కూడాను సహాయం చేస్తూనే ఉన్నాడు. అలాగే మీ రూపంలో కూడా నాకు ఈ సహాయాన్ని అందించడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. యూ ఆర్ జస్ట్ లైక్ మై ఫాదర్ సార్. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్‌ఫుల్ టు యూ సార్ that you are spending your valuable time for me and replying my messages. I'm really feeling so happy to have such a heavenly and divine soulmate and guide in my life. It's all God's gift and blessings for me. Thank you very much, sir, for your heartfelt lifetime gift. I do not find right words to express my feelings and happiness because I never thought of this in my life. So, నేను మీకు ఎటువంటి మెసేజ్ చేసినా కూడాను మీరు కూడాను అలానే నాకు రిప్లై ఇస్తున్నారు. సో, ఆ రిప్లై చూడగానే నా ఆనందానికి అవధులే ఉండవు. ఎందుకంటే మా నాన్నగారు ఎలా అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ, నేను వేస్తున్న ప్రతి అడుగులో కూడాను నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారో,
అలాగే మీరు కూడా నేను చేస్తున్న ప్రతి ముఖ్యమైన పని ఏదైతే మీకు తెలియజేస్తున్నానో వాటన్నింటికి కూడాను మీరు మీ తాలూకా ఎంకరేజ్మెంట్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు అందిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఆల్ టైమ్ ఎంకరేజ్మెంట్ అండ్ హార్ట్ ఫెల్ట్ బ్లెస్సింగ్స్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. కేవలం మాటలే కాకుండా ఎప్పుడు ఏది అవసరమో మెసేజ్ త్రూగా కూడాను నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఒక బిడ్డకి తండ్రి ఎలా అయితే తనలో ఉన్న పొటెన్షియల్ని గుర్తు చేస్తూ నువ్వు చేయగలవు, ముందుకు వెళ్ళు అని ముందడుగు వేయడానికి అన్ని విధాలుగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారో, మీరు కూడా అటువంటి పాత్రనే పోషిస్తున్నారు నా జీవితంలో. సో నేను జీవితాంతం మీకు ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. సో ఎల్లప్పుడూ మీరు ఇలానే ఆరోగ్యంగా, ఆనందంగా మరియు విజయవంతంగా మీ జీవితం కొనసాగించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్. దిస్ ఈజ్ అంతా శ్రీహరి ప్రసాద్. And thank you very much for each and every encouragement that you have been giving me and your heartfelt blessings towards my betterment in my life. Thank you very much, sir.